హలో అందరికీ ఈరోజైతే మనం ఎగ్ కర్రీ తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేసుకున్నాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో అయితే ప్రిపేర్ చేయండి. ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం కళ్యామాకు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి. దీంట్లోకి టమాటాలే చాలా బాగుంటుంది కర్రీకి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి కర్రీ అయితే ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. కర్రీకి సరిపోయినంత. మనం ఫస్టే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి. ఈ విధంగా మనం ఎగ్ పైన ఘాట్లు పెట్టుకుంటే మనకి మసాలాలన్నీ ఎగ్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం షాక్తోని అన్నిటికైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. చూసారు కదా, మన కర్రీ అయితే ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం షాక్తో పెట్టిన ఘాట్లు అయితే మనకు కనబడుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. తర్వాత మనం అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం మనం ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మై ఫేవరెట్ కర్రీ. ఇప్పుడైతే మనం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా దంచుకోవాలి చిన్నులపాయలు అనేది. అవి కూడా దీంట్లో వేసుకోవాలి. ఒక 6-7 వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా టేస్టీ రెసిపీ. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. మనకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.